సామెతలు 20వ అధ్యాయము 7వ వచనము. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు అగుదురు. ఈ సామెతల గ్రంథము అనేది ఒక సంపదల గని లాంటిది. త్రవ్వే కొలది దేవుడు అద్భుతమైన సంగతులు మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. దైవ జ్ఞానం కలిగిన సొలొమోను గారు చాలా శ్రేష్టమైన సంగతులు మన కొరకు ఇందులో రాసి ఉంచారు. అయితే ఈ వచనము అనేది చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉన్నా దేవుడు సొలొమోను గారి ద్వారా గంభీరమైన శ్రేష్టమైన సంగతులు ఈ చిన్న వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చిన్న వచనంలో 4 భాగాలు మనం ఆలోచన చేస్తే, ఒకటి ఏముంది అంటే యథార్థవర్తనుడు అన్న మాట ఉంది. రెండవది నీతిమంతుడు అన్న మాట ఉంటుంది. 4 నీతిమంతులి పిల్లలు అన్న మాట కనిపిస్తుంది. వీళ్ళందరి గురించి ఆలోచన చేసేటప్పుడు చివర్లు ఎలా ముగించాడు అనంటే వీరు ధన్యులు అన్న మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 4 మాటలు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరు యథార్థవంతులు లేకపోతే నీతిమంతులు ఎవరు అని మనం మాట్లాడుకొని, అలాగే యథార్థంగా నీతిగా ఉండటం ద్వారా వాళ్ళ పిల్లలు ఎలా ధన్యులు అవుతారు అన్న మాటలు ఈ లేఖనాల నుంచి మనం చాలా చక్కగా మనం నేర్చుకుందాం. అయితే ఇది ఆరాధన వర్తమానం కాబట్టి కేవలము దేవుని యొక్క దైవత్వాన్ని మనం ఇక్కడ చూద్దాం. లేకపోతే దేవుడు మనకు చేసిన మేలును చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మన దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం. ఇక్కడ ఈ 2 మాటలు మనం చూస్తూ ఉంటుంటే సొలొమోను గారు రాసిన మాటల్లోనే 2 దేవుని యొక్క గుణలక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ దేవుడు ఎవరు అనంటే యథార్థవంతుడు, ఈ దేవుడు ఎవరు అనంటే నీతిమంతుడు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఎవరు? ఏమైనా ఆరాధన చేయాలి? మన దేవుడు యథార్థవంతుడు, అలానే ఈయన నీతిమంతుడు. ఈ దేవుడు ఆత్మస్వరూపిగా పరలోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు మాత్రమే కాదు, ఆ దేవుడు రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఒక మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు కూడా ఆయన గుణలక్షణంలో ఎలాంటి మార్పు అనేది లేదు. ఆయన ఎలాగున్నాడు అంటే భూమి మీద ఒక మానవుడిగా ఉండి యథార్థంగా ఉన్నాడు, భూమి మీద ఒక మానవుడిగా ఉండి కూడా ఆయన ఎలాగున్నాడు అని అంటే నీతిమంతుడిగా ఉన్నాడు. కనుక ఈ నీతిమంతుని యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, ఈ నీతిమంతుణ్ణి మనం ఎలా గుర్తించవచ్చు అనేది క్లుప్తంగా చూసుకొని ఇదే వచనంలో నుంచి మనము ఆ బలవర్తమానం కూడా మనం చూసుకుందాం. సరే, బైబిల్ ఏం చెబుతుంది అని అంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మనందరికీ తెలిసిన మాట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఏముంది? ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నమాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్న మాట దగ్గర మనం ఆలోచన చేస్తే, మరి సొలొమోను గారి మాట ఎందుకు రాసించాడు? ఆయన జ్ఞాని కదా. ఈ ఆశ్చర్యకరమైన మాట, మరి నీతిమంతులు లేకపోతే నీతిమంతులు పిల్లలు అని ఎందుకు రాసి ఉంచారు అనేది మనం గమనించాలి. అయితే ఒకప్పుడు నీతిమంతులమే, కానీ మొట్టమొదటి ఆదాము దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో చేయబడినప్పుడు అతడు యథార్థంగా ఉన్నాడు, అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మొదటి ఆదాము దేవుని ఆజ్ఞను మీరి ఎప్పుడైతే పాపం చేశాడో ఏం జరిగింది అనంటే అతడు అనీతిమంతుడిగా తీర్చబడటము అనేది జరిగింది. అప్పటి నుండి ఏం జరిగింది అనంటే ఆ మొదటి ఆదాము యొక్క అవిధేయత ద్వారా పాపము అనేది సంక్రమించింది. పాపం వలన ఏమొచ్చింది అనంటే మరణము అనేది వచ్చింది. అయితే ఈజీగా మనం అర్థం చేసుకుందాము. మొదటి ఆదాము యొక్క అవిధేయత ద్వారా పాపం వచ్చింది, పాపం వల్ల మరణము అనేది వస్తే కడపటి ఆదామైన క్రీస్తు యొక్క విధేయత ద్వారా పాపము అనేది తుడిచివేయబడింది, మరణపు యొక్క ముళ్ళు అనేది విరగొట్టబడింది. ఈ కారణాన్ని బట్టి కూడా
మన దేవుణ్ణి బట్టి మనం చక్కగా మనము ఆరాధన చేయొచ్చు. దేవుడు నీతిమంతుడు. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి అని అంటే, అయ్యగారు ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక ఫ్యామిలీ ప్రేయర్లో చెప్తా ఉన్నారు కదా, మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నీతిమంతుడు అన్న పదాలు, లేకపోతే ఆ దేవుడు, నీతిమంతుడైన దేవుడు ఆ నీతిమంతులైన మనల్ని ఎలా నీతిగా చేశాడు అన్నది మనకి ఎక్కడ కనిపిస్తాయి అని అంటే, రోమిలకు రాసిన పత్రికలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. 3, 4, 5, 6, 7, 8 అధ్యాయాలు ప్రాముఖ్యం మనం చదువుతూ ఉంటుంటే, ఆ నీతిమంతుడైన దేవుడు మనల్ని ఎలా నీతిగా చేశాడు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో అనేక మంది నీతిమంతులు మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథాలలో కానీ పత్రికల్లో మనం చూస్తూ ఉంటుంటే చాలామంది నీతిమంతులు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం ఆరాధన చేసుకోవాలి అని అంటే మన దేవుడు ఎవరు అని అంటే నీతిమంతుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనిద్దాము. ఈయన జీవితం ఏమిటి అని అంటే నీతిమంతుడు. ఆయన నీతిగల జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, క్లుప్తంగా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇదొక్క మాట మనకు అర్థమైపోద్ది. ఏమిటి అని అంటే, ఇక్కడ ఉంది ఏంటంటే, మనమెవరము అనంటే మనము దేవుని నీతి అవ్వటం కొరకు ఆయన ఏం చేశాడు అంట, పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. ఇదొక్క మాటను బట్టి మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయొచ్చు. ఆయన నీతిమంతుడు, మనల్ని నీతిమంతుల్ని చేశాడు. ఆయన జీవితం అనేది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు కదా. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు 33.5 సంవత్సరాలలో రోజుకు ఒక్క పాపం చేసుకున్నా, ఒకవేళ ఇప్పుడు 40 సంవత్సరాలు, నాకు 40 ఇంటూ ఎలా వేసుకోవాలి? రోజుకో పాపం వేసుకుంటే ఎంత? 40 ఇంటూ 365 వేసుకోవాలా? 14,000 చిల్లర కదా. రోజుకు ఒక పాపమే. మనం మంచోళ్ళం కదా, చాలా మంచోళ్ళం కదా. 2 రోజులు బాగుంటాం, 3 రోజులు బాగుంటాం, 5 రోజులు బాగుంటాం, వారం రోజులు బాగుంటాం, 1 నెల రోజులు బాగుంటాం. అప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే, యవనస్తులు మామూలుగా ఆలోచన చేద్దాం. 1 మంత్ జాగ్రత్తగా ఉన్నానంటే చాలా గ్రేటే నేను. దీనికి ఒక చిన్న బ్రేక్ ఇద్దాం అనుకుని ఏం చేస్తాము అని అంటే, ఇష్టం వచ్చిన సినిమాలు చూసేస్తాం, లేకపోతే ఇష్టమైన ఏమైనా ఆలోచనలు ఏమైనా చేస్తూ ఉంటామేమో. కానీ ప్రభు యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తే, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్క దినము కూడా ఆయన పాపము లేనిగా ఉన్నాడు. మనలను నీతిమంతులుగా చేయట నిమిత్తము పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపగ్రాహిగా మార్చబడ్డాడు. కనుక ఆయన నీతిమంతుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. అయితే కొంతమంది చక్కగా ఏం చేశారు అని అంటే, ఆయన నీతిమంతుడు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనకు తెలుసు కదా, పిలాతు ఏం చేశాడు అని అంటే, ఆయనను తీర్పు దగ్గర నిలబడినప్పుడు పిలాతు అన్నాడు, ఆయన నిల్చోగానే, ఈయన యందు నాకు ఏ దోషము నాకు కనపడలేదు, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనుకొని ఆయన ఏం చేశాడంటే తన చేతులు తాను కడిగేసుకున్నాడు. ఈయనెవరు అని అంటే, అతడు నీతిమంతుడు. రెండవది, పిలాతు భార్య దగ్గరకు కూడా మనం ఆలోచన చేస్తే, ఆవిడ కబురు చేసిందనమాట. కబురు చేసి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, నీతిమంతుని జోలికి మీరు పోవద్దు అన్న మాట మనం గమనిస్తూ ఉంటుంటే, అక్కడ చూడండి, అందరూ ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు అని అంటే, ఇతడు నీతిమంతుడు, ఇతడు యథార్థవంతుడు, ఇతడు పరిశుద్ధంగా జీవించాడు, అతని జోలికి మనం పోవద్దు. అలానే
ఆయన పొడిచిన సైనికుడు కూడా చివరి దశలో ఆయన ఏమన్నాడు అంటే, ఈయన నిజముగా నీతిమంతుడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి ఇస్కరియోతు యూదా కూడా తాను ఎలా బాధపడ్డాడు అని అంటే మనం చదువుతాం కదా, నిరపరాధి యొక్క రక్తము చిందించిన నేను పాపము చేశాను అనుకుంటూ తాను చాలా ఏడ్చాడు. ఆయనకు కూడా తెలుసు ఏమిటి అంటే ఇతడు నిరపరాధి అన్నమాట మనం చూస్తూ ఉంటాం. సో ఇతనిలో ఎలాంటి దోషము లేదు, ఇతనిలో ఎలాంటి అతిక్రమము అనేది లేదు, ఇతనిలో ఎలాంటి పాపము అనేది లేదు. ఇతడెవరు అనంటే నీతిమంతుడు. పిల్లలు ఇదొక్కటి నేర్చుకోండి, మన దేవుడు ఎవరు అనంటే నీతిమంతుడు అయిన దేవుడు. అంటే ఆయన ఒక్క తప్పు కూడా చేయలేదు. మనం ఉన్నాం కదా, మనం మానవులం కదా, మనం మానవులం అయినప్పుడు ఖచ్చితంగా పుట్టింది మొదలుకొని చనిపోయేలోపు ఏదైనా పాపం అనేది మనం చేస్తాం. ఆఖరికి నువ్వెంత మంచోడైనా కూడా నీ లైఫ్ టైం ఒక డైరీలో ఏముంటుంది అని అంటే కనీసం ఒక పెన్సిల్ దొబ్బినట్టయినా ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న వయసులోనే కదా, ఇప్పటికే మీ 10 ఏళ్ళు వేసుకుంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళలోనే ఎన్ని అబద్ధాలు ఆడుంటారో, ఎన్ని కవరింగ్స్ చేసి ఉంటారో కదా. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంటే మనము నీతిమంతులము కాదు, కానీ దేవుడు మాత్రమే నీతిమంతుడు అని మనం ఏం చేయాలి అనంటే మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. ఒకటి మనం గమనించాలి, పిల్లలకు అర్థమవటం కొరకు ఒక చిన్న కథ చెప్తాను. ఏమిటి అంటే ఈ దేవుడు ఎలా మనల్ని నీతిమంతుడిగా చేశాడు అనేది మనం తెలుసుకుంటే, దేవా నీవు నన్ను ఈ విధంగా నీతిమంతుడిగా చేసినందుకు నీకు వందనాలు అనుకుంటూ మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది మనం చేయొచ్చు. ఒక మామిడి చెట్టు ఉందంట. ఏముంది పిల్లలు? ఒక మామిడి చెట్టు ఉందంట. ఆ మామిడి చెట్టు దగ్గరికి ఒక ముగ్గురు వచ్చారు. ఒక ముగ్గురు వచ్చేసి, అబ్బా ఈ సంవత్సరం మామిడికాయలు కాశారు అనుకొని కోసుకొని తిన్నాడంట. తినటం ఆలస్యం, ఎబ్బే పుల్లగా ఉంది అనేసి పక్కన నిలబడేసి, గాడిదెత్తున్నావు, ఇంత పెద్ద చెట్టున్నావు, పండ్లు వస్తూ ఉన్నాయి, కానీ ఎప్పుడు తిన్నా కూడా ఒక్కరోజు కూడా ఈ పండు తీయగా లేదు, పుల్లగా ఉంటుంది అనేసి తిట్టేసి వెళ్ళిపోయారంట. చెట్టుకు చాలా బాధేసి ప్రతి సంవత్సరం వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు వచ్చేసి నా కాయలు కోసుకొని తింటూ ఉన్నారు, కానీ ఏది నాన్న నన్ను వీళ్ళు అప్రిషియేట్ చేయలేదు, నన్ను బట్టి వీళ్ళు బాధపడుతూనే ఉన్నారు అనుకొని బాగా ఏడుస్తూ ఉంటుంటే అదే మార్గం గుండా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ, మామిడి చెట్టు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అనంటే, నా పండ్లు సరిగా లేవు, పుల్లగా ఉంటున్నాయి అనంటే, నేను నీకు ఒక ఐడియా చెప్తాను. ఏంటి అనంటే, అక్కడ సాయిల్ ఉంది కదా, ఆ మట్టి ఏదైతే ఉందో అదంతా చక్కగా చదును చేసుకో, అదంతా మంచి మట్టితో నింపుకో. వచ్చే సంవత్సరానికి ఏం జరిగిద్ది అనంటే ఈ పుల్లటి పండ్లు తీపి పండ్లుగా అయిపోతాయి అనంటే, అంతే అంటావా అంటే, అంతే, అదే పని చేయి అంటే, ఆ యజమాను ద్వారా ఏం చేయించుకుంది అని అంటే ఆ సాయిల్ అంతా, ఆ మట్టి అంతా చక్కగా చదును చేయించుకొని మంచి మట్టి వేసుకొని ఆ దినం కూడా ఆ సంవత్సరం కూడా అది ఫలించిందంట. ఫలించినప్పుడు ఈ ముగ్గురు వచ్చారంట. మళ్ళీ ముగ్గురు వచ్చి పండు తిన్నారంట. పండు తినంగానే ఏమైంది చెప్పండి? లేదు, తీయగా లేదు, దరిద్రంగా ఉంది, అస్సలు బాలేదు, ఈ నీ బతికి ఇంతే, ఎప్పటికీ నువ్వు తీయగా ఉండవు, ఎప్పుడు పులుపు ధనమేనా అనేసి ఏం చేశారు, ఆ పండును అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటుంటే మామిడి చెట్టు మళ్ళీ ఏడుతుందంట. మళ్ళీ ఏడిచి, ఈ సంవత్సరానికి నీ ఏడవటం కాదు, నేను చచ్చిపోవటం నయ్యం అనుకొని ఆ మామిడి చెట్టు ఏంటి చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోతుందంట. మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడంట. మళ్ళీ వచ్చి, ఏంటి బాగా ఏడుస్తున్నావు, ఈసారి మరీ సీరియస్గా ఉన్నావు ఏంటంటే, నేను చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను అంటా ఉంటుంది. అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు, నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఏం జరిగింది అంటే, మళ్ళీ వచ్చారండి, తిన్నారు, పుల్లగా ఉంది కాయ, మళ్ళీ పిచ్చి తిట్లు తిట్టేసి వెళ్ళిపోయారు అనగానే, ఈసారి నువ్వేం చేస్తావు అనంటే, నా పెరట్లో నాకు కూడా ఒక తోట ఉంది, ఆ తోటలో ఏం చేస్తాను అనంటే, ఒక కొమ్ము ఉంది, నా మామిడి తోటలో, ఆ తోటలో ఉన్న కాయలన్నీ చాలా తీయగా ఉంటాయి,
ఆ కొమ్మ తెచ్చేసి నేనేం చేస్తాను అని అంటే, నీకు ఒక కొమ్మ ఉంది కదా, దానికి అంటు కట్టుతాను. నేనేం చేస్తాను, దానికి అంటు కడతాను. అప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా చూడు నువ్వేం ఎలాగుంటుందో చూద్దాము అని అంటే, అంతే అంటావా అనేసి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఆ సంవత్సరం అంతా ఆయన వచ్చాడు. ఈ ఒక కొమ్మతోని ఈ తీపి చెట్టు యొక్క కొమ్మను పెట్టి అంటుకట్టాడు అనమాట. అంటుకట్టిన తర్వాత మళ్ళీ మే నెలకు వచ్చేసరికి మళ్ళీ పండ్లు వచ్చాయి, మళ్ళీ ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి ఒక కాయని తినంగానే ఎలాగుంది చెప్పండి, తీయగుందిరా రే, సూపర్ రా, మస్తు మంచి చెట్టురా అన్నాడంట. అవునారా, తీయగా ఉందారా, ఏది ఇంకో కాయ అని ఇంకోటి కోసుకొని ఇంకోడు టక్ అని కొరికాడంట. కొరకంగానే ఎబ్బే అన్నాడంట ఈడు రెండోవాడు. ఎబ్బే, యథావిధిగా పొల్లగానే చచ్చింది కదరా, తీయగుండదా అంటావేంటి నువ్వు అని రెండోవాడు అన్నాడంట. అదేంట్రా నువ్వు తీయగుందంటున్నావు, నువ్వేమో పొల్లగుందంటున్నావని మూడోవాడు ఇంకో కాయ తీసుకొని ఇటు తింటే తీగనే ఉంది కదరా అని అన్నాడు. మళ్ళీ లేదు మళ్ళీ ఒకసారి తినరా అని అంటే ఇడి తిప్పాడంట. ఇడిది కొరకంగానే నిజమేరా పొల్లగా ఉంది అన్నాడంట. ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఉంది, 50-50 ఎలా ఉంది ఇప్పుడు? అటు తీయదనము కాదు, అది పొల్లదనం కాదు, ఈ చెట్టుగా బాగుపడదు, ఇది 50-50 చెట్టు అనుకొని తిట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. మళ్ళీ ఏడుస్తుంది మామిడి చెట్టు, చాలాసేపు అయిపోయింది. మళ్ళీ ఏడుస్తుంది మామిడి చెట్టు. వచ్చాడంట, ఏంది మళ్ళా ఏడుస్తున్నావు అని అంటే, నన్ను 50-50 చెట్టు అన్నారు, నాకు చాలా బాధగా ఉంది, నేను ఇంతకి తీయనా, నేను పులుపు కాయలను ఇస్తూ ఉన్నానా అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, ఓ పని చేయి, నీవు నీ జీవితకాలం అంతా తీయగా ఉండాలి అనంటే, నేను ఏ కొమ్మకు అయితే తీయని ఆ కొమ్మ పెట్టేసి అంటు కట్టానో ఆ కొమ్మను ఒక్కదాన్ని ఉంచేసేయి, మిగిలిన ఏ కొమ్మలకైతే ఆ పులుపు కాయలు వస్తూ ఉన్నాయో అవన్నీ నరికేస్తే బెస్ట్ అన్నాడంట. అవన్నీ నరికేస్తే వచ్చే సంవత్సరం కల్లా నువ్వు తీయగా ఉంటావు అనగానే, వామ్మో ఇంత బాధను నేను అనుభవించాలా, ఇంత శ్రమను నేను అనుభవించాలా అనంటే తప్పదు. నువ్వు ఈ తీయటి చెట్టుతో అంటుకట్టబడి ఉండాలి అనంటే, నీకు ఏది బలహీనంగా ఉంటుందో, నీకు దేనిని బట్టి నీ సాక్ష్యము అనేది పాడవుతూ ఉంటుందో వాటన్నిటిని నువ్వేం చేయాలి, కట్ చేయాలి. చనిపోయేదానికంటే కొమ్మలు నరుకోవటం కొంచెం ఈజీయే కదా అని ఎప్పుడైతే చెప్పాడో, కొంచెం బాధను అనుభవించినప్పటికీ కూడా ఏం జరిగిందంటే, ఆ కొమ్మలన్నీ కట్ చేసినప్పుడు వచ్చే సంవత్సరం కల్లా ఎలాగుంది అంటే, ప్రతి కొమ్మ దగ్గర ఏం జరిగిందంటే తీయటి ఫలాలను ఫలించటము అనేది జరిగింది. మనం కూడా మన రూట్ అనేది పాడైపోయింది. రూట్ ఎలాగుంటుందో ఫ్రూట్ అనేది కూడా అలానే ఉంటుంది. అంటే ఆదాము ఏం చేశాడు అనంటే, తన ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో అతడి పాపము అనేది మానవాళంతటికి సంక్రమించడం ద్వారా పాపిగానే ఉండటము అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుతో మనం అంటుకట్టబడటము అనేది జరిగిందో, ప్రతి మానవుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కనుక దేవా, నీతిమంతులుగా జీవించడం కొంచెం కష్టమే. నీతిమంతులుగా మనల్ని చేశాడు దేవుడు. కానీ మనం నీతిమంతులుగా ఎలాగుంటున్నాము అనంటే, మనకు వాక్యము అనేది అందించబడుతూ ఉన్నప్పుడు మనలో కొన్ని సవరణలు అనేది జరుగుతూ ఉంటున్నాయి. వాక్యము అనేది ఒక సేవకుడు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే, మనలో ఉండాల్సింది ఏమిటి, మనలో ఏది ఉండకూడదు అనేది ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో అప్పుడు మనం కాస్త నీతిగా ఉండటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవును, ఇంతకు మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము, ప్రభుతో మనం ఎలా అంటుకట్టబడ్డాము అనంటే, క్లుప్తంగా ఒక 3 మాటలు చెప్తాను. దాన్ని బట్టి మనము దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం. చూడండి, ఈ నీతిమంతుడు ఏం చేశాడు అనంటే, ఆయనే భూమి మీదకి వచ్చాడు, ఆయనే సిలువలో మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన తన రక్తాన్ని చిందించటం ద్వారా ఏం జరిగింది అనంటే, సమస్త మానవాళి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే నీతిమంతులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆ నీతిమంతులమైన మనల్ని ఈ దేవుడు ఏం చేశాడు, నీతిమంతులుగా మనల్ని మళ్ళీ చేసుకున్నాడు. అందులో నీవు
నేను ఉన్నందుకు మనం ఏం చేయాలి అని అంటే మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాం చూడండి. మొట్టమొదటి ఆదాము ఏం చేశాడు? అవిధేయత అనేది చేయటం ద్వారా పాపము అనేది వచ్చింది. ఆ పాపం వల్ల ఏమొచ్చింది అని అంటే మరణం అనేది వచ్చింది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించడం ద్వారా ఏం జరిగింది అని అంటే పాపము అనేది తుడిచివేయబడింది, మరణపు ముళ్ళు అనేది విడవబడటము అనేది జరిగింది. ఈ కార్యక్రమము అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సమస్త మానవాళి జీవితంలో ఏం జరిగింది అని అంటే నీతిమంతులుగా తీర్చబడి. ఆ వచనాలన్నీ మనం చదువుదాం చూడండి, ఒక్కొక్కటి చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కనుక ఇక దాని గురించి వివరణ వద్దు, కానీ ఒక మాట చెప్తున్నాను ఏమిటంటే దేవుని చేత మనం ఏర్పరచబడ్డాము. దేవుని చేత మనము ఏర్పరచబడ్డాము. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మనము తీర్చబడిన నీతిమంతులము. దేవా, నీవు నన్ను నీతిమంతుడిగా మళ్ళీ తిరిగి తీర్చినందుకు నీకు వందనాలు ప్రభువా అనుకుంటూ మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. ఎలా ఆయన మనల్ని నీతిమంతుడిగా చేశాడు అనంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. అలానే 18, 19 వచనాలు కూడా చదవండి. కాబట్టి తీర్పు యొక్క అపరాధము మూలమున వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన ఆదాము పాపం వలన అందరికీ పాపము అనేది ఎలా సంక్రమించిందో ఇక్కడ అంటున్నాడు, అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. 19 కూడా చదవండి. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ 19వ వచనం ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. మనము ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేది ఈ వచనం ఎప్పుడు మర్చిపోదు. ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ అన్నమాట. ఏంటి? ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగుననే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కేవలము యేసుక్రీస్తు ప్రభు వలన, ఆయన చేసిన ఆ పుణ్య కార్యం వలన, ఆ కృపాదానం వలన ఏం జరిగింది అనంటే మనమందరము నీతిమంతులుగా చేయబడ్డాం. మన గత పాపం క్షమించబడింది. వినండి పిల్లలు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన గత పాపము క్షమించబడింది, మన ప్రస్తుత పాపము క్షమించబడింది. మన భవిష్యత్తులో ఒకవేళ బలహీనంగా ఉంటే ఆ పాపం కూడా క్షమించబడుతుంది. కనుక మనల్ని నీతిమంతులుగా తీసినందుకు మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేయాలి. అలానే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనంటే
యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎలా చేశాడయ్యా అనంటే చూడండి, శిలువ కార్యంలో ఆయన చేయటం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు ఎలా ఇంకా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనంటే ఇక్కడ 2 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కృప చేతనే, ఓన్లీ బై హిస్ గ్రేస్. కృప అనంటే మనకు తెలుసు కదా, అర్హత అనేది మనకు లేదు. అర్హత లేకపోయినా కూడా కృప ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే, నువ్వు దొంగతనం చేసినా, లేకపోతే నువ్వు ఏదైనా పిచ్చి పని ఏమైనా చేసినా కూడా, ఎప్పుడైతే ప్రభుతో మనం ఎప్పుడైతే అంటుకట్టబడటానికి మనం ఇష్టపడ్డామో, ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకోవటానికి మనం ఇష్టపడ్డామో, అప్పుడు ఏం చేశాడు అనంటే, శిక్షా విధి అనేది మన మీదకి ప్రభువు తీసుకొని రాలేదు. దేవుని ఉగ్రతలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళనీయకుండా ఆయన ఏం చేశాడంటే, ఉచితముగా ఆయన కృప చేత దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసినందుకు మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి, కృప చేత నన్ను నీతిమంతులుగా చేశాడు, ఉచితముగా నీవు నన్ను నీతిమంతుడిగా చేసినందుకు వందనాలు ప్రభువా అనుకుంటూ మన దేవుని బట్టి మనం ఆరాధన అనేది మనం చేద్దాం. చివరిది చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణమును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూడండి, ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? అర్పణను బట్టి మాత్రమే కాదు, ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను చూడండి. 1, ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. 2, దేవుని కృపచేత మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. 3, ప్రభువు మీద విశ్వాసం ఉంచటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. చూడండి, విశ్వాసం గురించి మళ్ళీ ఇదే రోమిలకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, రోమా 4:2 చూడండి, భలేగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. అది దేవుని ఎదుట కలగలేదు. మనం అనుకుంటూ ఉంటాం మనం చాలా మంచి వాళ్ళం, మన క్రియలు అనేవి చాలా మంచిగా ఉంటాయి అని అనుకుంటాం. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము గారిని మనం ఒక కోణంలో నుంచే చూసేసి మనం ఏం చేస్తున్నాము అని అంటే, నిజంగా ఇతడు విశ్వాసులకు తండ్రి, ఇతడు విశ్వాస వీరుడు అని ఆయన నీతి క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఇతడు అద్భుతమైన వ్యక్తి, మంచి కార్యాలు చేశాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ అబ్రహాము తన క్రియల మూలముగా నీతిమంతుడు అయ్యాడు అనుకుంటూ ఉన్నాడా? మనుషుల ముందు అతడు నీతిమంతుడే, కానీ దేవుని కోణంలో నుంచి చూస్తే మనం నీతిమంతులం కాకపోవచ్చు. ఏమంటే అతనికి అతిశయ కారణము కలుగును కానీ దేవుని ఎదుట కాదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నమ్మటం ద్వారా, విశ్వసించటం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఒకసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేనిని నమ్మటం ద్వారా మనం నీతిమంతులుగా అయ్యాం? దేని మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా అయ్యాం? ఇక్కడ అంటున్నాడు కదా 4వ అధ్యాయంలో, అబ్రహాము క్రియల మూలంగా అతడేమి నీతిమంతుడు కాలేదు, దాన్ని బట్టి అతిశయించొద్దు, దేవుని దృష్టిలో ఆయన క్రియలు ఎంచదగిన కాదు అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. తిమోతి, విశ్వాసం ద్వారా మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? మన విశ్వాసం ఏంటి? మీరే చెప్పాలి. మన విశ్వాసం ఏంటి? సండే స్కూల్ పిల్లలు, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం.
మన విశ్వాసం ఏమిటి? సండే స్కూల్ టీచర్స్ పిల్లలకి ఇప్పుడు చెప్పాలరా బాబు, పిల్లలు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడరా, మనం విశ్వసించడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతుడిగా చేశాడరా అని చెప్తాము. ఇప్పుడు పిల్లగాళ్ళు లేచేసి అక్క దేని మీద విశ్వాసం ఉంచాలి అక్క, దేని మీద విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అక్క అనగానే కూర్చో అంటారా? ఉండు ఒక్క 5 నిమిషాల్లో నేను మళ్ళీ వస్తానని బయటకు వచ్చేసి గూగుల్లో చూసి లేకపోతే నన్ను అడిగి చెప్తారా? చెప్పండి, మీరందరూ చెప్పండి. మనం నీతిమంతులం, అవునా కాదా? మనం తీర్చబడిన నీతిమంతులు అని చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన నీతిమంతులుగా తీర్చెను అన్న మాట ఉంటుంది. తీర్చబడిన నీతిమంతులం. ఎలా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశారు? మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఉచితంగా చేశాడు, కృపచేత చేశాడు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనల్ని నీతిమంతుడిగా చేశాడు. ఇప్పుడు విశ్వాసము ఏంటి రాజుగారు? అది ఆయన జననాన్ని మనం విశ్వసించటం ద్వారా, ఆయన మరణాన్ని మనం విశ్వసించటం ద్వారా, ఆయన పునరుద్ధానాన్ని మనం విశ్వసించటం ద్వారా, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు అని ఏ విశ్వాసి అయితే నమ్ముతాడో, ఈ ప్రాముఖ్యమైన ఈ 4 అంశాల మీద ఏ వ్యక్తి అయితే జీవిస్తూ ఉంటాడో అతడు నీతిమంతులుగా తీర్చాడు. మనం నమ్మాల్సింది, మనం విశ్వసించాల్సింది ఏమిటంటే, మొట్టమొదటి ఆదాము అవిధేయత వలన పాపము అనేది వచ్చింది. పాపానికి వలన వచ్చి జీతము మరణము అనేది ఆయన వల్ల వస్తే, కడపటి ఆదామైన యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా మళ్ళీ ఏం జరిగిందంటే, ఆయన శిలువలో చేసిన అద్భుతమైన కార్యం ద్వారా ఈ పాపము అనేది తుడిచివేయబడింది. మరణము అనేది, మరణపు యొక్క ముళ్ళును ఆయన విరవటం ద్వారా ఏం జరిగింది అనంటే, మనందరినీ ఆయన నీతిమంతులుగా చేసేసుకున్నాడు. అంటే చనిపోము అని కాదు, మనం చనిపోయినా కూడా ఇంకొకటి మిగిలింది కదా, ఒక దినాన మనం తిరిగి లేస్తాం. ఈ విశ్వాసంతో మనం జీవిస్తున్నాం, ఇలాంటి నిరీక్షణతో మనం జీవిస్తున్నాం. కనుక ఈ ఉదయకాలం సమయంలో ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన చేద్దాం. దేవా, నీవు యథార్థవంతుడవు, దేవా నీవు నీతిమంతుడవు. మేము అనీతిమంతులము, మేము అవిధేయత వలన పాపంలో పడిపోయి మరణానికి వెళ్ళి నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన మమ్మల్ని మీరు ఆత్మాస్వరూపి అయిన దేవుడు రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు పాపం లేకుండా మీరు జీవించి దేవునికి విధేయత చూపించి సిలువలో ప్రాణం పెట్టి మరణపు యొక్క ముళ్ళును విరిచి మా అందరినీ మీరు నీతిమంతులుగా చేసినందుకు వందనాలు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం. ఉచితముగా మనల్ని నీతిమంతుడిగా చేశాడు, దేవుని కృపచేత మనల్ని నీతిమంతుడిగా చేశాడు. మూడోది, మన క్రియల వలన కాదు, మనం విశ్వసించటం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసినందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం.